ఈ కూటమి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఎంతగా రెచ్చిపోయి ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. రెచ్చిపోయి కులాలని మతాలని వీటన్నిటినీ కూడా తన రాజకీయానికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ పిచ్చిగా మరి మాట్లాడుతూ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ మీకెవ్వరికి తెలియని సంగతి నేను ఒకటి చెప్తాను. ఏంటంటే ఈ చంద్రబాబుకి అసలు దైవ భక్తి లేదు. స్వయంగా అతను చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఇతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవగానే 95లో అసెంబ్లీలో అతను చెప్పిన మాట అనమాట. నన్ను అందరూ అడుగుతున్నారు ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇదంటే, ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను, అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని మరి వాడుతా ఉన్నాడు. మనం ఒక్క మాట చెప్పుకుందాం, మనము వేరే ఏ మతంలోనైనా సరే, సిక్కు మతం గాని లేకపోతే క్రిస్టియన్ మతం గాని ఇస్లామీ గాని ఏ మతంలో తీసుకున్నా సరే ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ మీద అదే విధంగా వాళ్ళ ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా? వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడైనటువంటి ఒక వ్యక్తి నీచమైన పరిపాలన సాగిస్తూ తన ప్రత్యర్థిని, తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేక అడ్డదారిలో ఏ విధంగా గెలిచాడో మన ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు ఎంతో తేడా వచ్చింది, 12% ఓటింగ్ తేడా. మరి ఇంత శాతం ఓటింగ్ తో అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. ఈ అడ్డదారిలో రావటం అనేది అతనికి ఈ రోజు కొత్త ఏం కాదు కదా. ఆ రోజు అంతే కదా, 94 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు నేను ఎంత కష్టపడి రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపిస్తే 8 నెలలు తిరగకుండానే అడ్డదారిలో నన్ను ఒక బూచిగా చూపించాడు. రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారం చేయించాడు. మరి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాయించాడు. చివరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయించాడు. ఇక నన్నైతే చెప్పేదే లేదు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఇంత దారుణమైన వంచన, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేదు, ఒక తండ్రి లాంటి వాడనే భావన లేదు, పెద్ద వయసు అనేటువంటి గౌరవం లేదు. ఇట్లాంటి ఒక వ్యక్తి, ఇటువంటి పనికి మాలిన బుద్ధులు ఉన్నటువంటి వాడు, ఇటువంటి నీచమైన స్వభావం ఉన్నటువంటి వాడు, ఇతని ఫ్రమ్ ద బిగినింగ్, ఇతని బాల్యం నుంచి మీరు ఇతని జీవితం చూస్తే చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేదంటే ఇతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అబద్ధాలతోనూ వెన్నుపోట్లతోనే ఎప్పుడూ కూడా పిచ్చి రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. యూనివర్సిటీలో కూడా అంతే, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. రెడ్డి కమ్మ అనేటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అక్కడ అంతే, వాళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు, వీళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు. ఎందుకంటే చాలా పేద కుటుంబంలో 2 ఎకరాల్లో పుట్టినటువంటి వాడు ఏమి ఇంట్లో పైసలు ఇచ్చేటువంటి వాడు కాదు ఇతనికి. అట్లాంటిది ఎప్పుడూ కూడా ఇతరు చేల్లో ఉండేటువంటి అమ్ముకోవటం, ఆ డబ్బులు తెచ్చుకోవటం. ఇతని జీవితం అంతా కూడా ఇంత నీచమైన చరిత్ర ఉన్నటువంటిది, ఇంత క్షుద్రమైనటువంటి వ్యక్తి ఇతను. ఇట్లాంటి వాడు దురదృష్టం కొద్ది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం ఏంటో, ఇతనే మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఎట్లా వచ్చాడంటే అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎన్ని అడ్డదారులు దొక్కుతాడో, అవసరానికి ఏదేన్ని ట్రంప్ కార్డుగా వాడతాడో మనం చూసాము. గతంలో బీజేపీతో 99లో బీజేపీతో స్నేహం పెట్టుకున్నాడు. అప్పటి వరకు కూడా అతనికి మతాలను పనికిరావని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. మత రాజకీయాలు వద్దు, మనకు అందరూ సమానం అని చెప్పేవాడు. అది పోయింది. తర్వాత 99లో వాజ్పేయి గారి పేరు చూసి ఆయనతో పెట్టుకున్నాడు. తర్వాత
మోడీ గారిని తిట్టాడు. మోడీ గారు ఆ విధంగా గోద్రా విషయంలో మోడీ గారిని తీసేయాలని చెప్పి వాళ్ళ పెద్దలకు కూడా పాపం ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ 2004లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మార్చేశాడు. అది హిందూ మతం అనేది తీసిపడేశాడు. అంతకుముందు బీజేపీ అలాగే హిందూ మతం, ఆ దేవుళ్ళు, ఆ హంగామా అంతా అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళా ఒక క్షమాపణ చెప్పేశాడు బహిరంగంగా. ఎవరికి? ముస్లింస్ కి బహిరంగ క్షమాపణ చెప్పాడు. నేను తప్పు చేశాను, చాలా పొరపాటు, హిందుత్వవాదం ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పెట్టుకొని చాలా తప్పు చేశాను, అందువల్ల ఇక నుంచి నన్ను క్షమించండి, నేను ఇంకెన్నడూ మతం జోలికి పోను, ఆ మతం జోలికి పోను, వాళ్ళ జోలికి పోను, మీరే నాకు కావాలి అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక అబద్ధం. మళ్ళీ ముస్లింస్ నమ్మించడానికి ఎలక్షన్ లో అయినా ఓడిపోయాడు, అడ్డదిడ్డంగా ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇతని జీవితంలో ఇతని ఎయిమ్ ఒకే ఒక్కటి ఉంటుంది, ఎప్పుడూ కూడా తను అధికారంలోకి రావటానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు. అధికారం ఎందుకయ్యా అంటే తను అనుకున్న లక్ష్యం చేరటానికి. ఆ లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించడానికి. ఇంతే. అతి పేదరికంలో పుట్టినటువంటి అతను చిన్నప్పటి నుంచి అతను పెట్టుకున్నాడు, నేను ఎట్లయినా సరే ఘటం విద్యాత్ పటం విద్యాత్ కుర్యాత్ రాసవరోహణం ఏనకైనాపి ప్రసిద్ధో బభూ అని చెప్పి నీతి శాస్త్రం చెప్తా ఉంది, ఒక సంస్కృత శ్లోకం. నువ్వు ఏ విధంగానైనా సరే పటం విద్యాత్ ఘటం విద్యాత్, కుండలు పగలగొట్టు, లేకపోతే గుడ్డలు చింపేసేయి, లేకపోతే గాడిదనెక్కి ఊరేగు, లేదా ఏ ఎదవ పనైనా చెయ్యి, కానీ దాంట్లో నీ అంత గొప్పవాడు లేడనిపించుకో. అంటే అట్లా డబ్బు సంపాదించడంలో కూడా నీ అంత గొప్పవాడు లేడు, నంబర్ 1 నువ్వు పెద్ద కోటీశ్వరుడు, బిలీనీర్ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యం కోసం పనిచేసినటువంటి ఇతనికి ఇంకా ఏ లక్ష్యాలు లేవు. ఈ ప్రజలేంటో వాళ్ళ గోడేంటో తెలియదు, అసలు అసహ్యం కూడా ఇతనికి. అలాగే పరిపాలన ఏంటేంటో కూడా ఇప్పటి వరకు కూడా అర్థం కానటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ అర్థం కూడా చెప్పలేనటువంటి వాడు. అట్లాంటి వాడు అతని లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు సంపాదించాలి. చేరాడు ఆ గోల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ మాఫీ చేసుకోవడానికి ఇదిగో ఈ డబ్బునే మళ్ళీ అస్త్రంలా మార్చుకొని ఆ డబ్బుతోనే అన్ని వ్యవస్థలను కూడా కొనేసుకుంటూ తెలిసిపోయింది. ప్రతి వ్యవస్థలో ఉండే లోపాన్ని ఆసరా చేసుకొని ఇతను డబ్బుతో వాళ్ళ నోరు మోయిస్తూ ఈ విధంగా తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు.